SA6 ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ చుట్టుపక్కల జరుగుతున్న అవినీతి గురించి మాకు తెలియజేయాలనుకుంటే ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కి తెలియజేయండి. న్యూస్ చదువుతుంది మీ శ్రీనివాస్. పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ బాలికలకు 5 రకాల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వనాథ్ హరికుమార్ అధ్యక్షతన మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బీసీ హాస్టల్ బాలికలకు 5 రకాల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓలు శ్రీదేవి, శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వార్డెన్ నీరజ చేస్తున్న సేవలను గుర్తించి ఘనంగా సన్మానం చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. విద్యార్థులందరూ కూడా అబ్దుల్ కలాంల యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆ దిశగా విద్యార్థులు అందరూ ప్రయత్నం చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అధ్యక్షులు విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రజల పక్షాన ఉంటుందని, మీ విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి అబ్దుల్ కలాం బాటలో నడవాలని, ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సభ్యుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విశ్వనాథ్ హరికుమార్, ఉపాధ్యక్షులు కాకర శ్రీనివాసరావు, సెక్రటరీ మొయ్యి గణేష్, జాయింట్ సెక్రటరీ రావులపూడి గోవిందు, ట్రెజరర్ గాడి ప్రసాద్, లీగల్ అడ్వైజర్ సంతోష్, సభ్యులు SA6 ఛానల్ శ్రీనివాసరావు, VC ఛానల్ రామకృష్ణ, VB ఛానల్ శ్రీనివాసరావు, జనదీపిక పత్రిక రాజు తదితరులు పాల్గొన్నారు. వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సంతకం తీసుకుంటారు. సో అలాగే ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో ఆ ప్రముఖ వ్యక్తుల తాలూకా, ఎందుకంటే వాళ్ళ వస్తువులు ఆశించలేము మనం. సంతకం అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, బట్ వాళ్ళ గుర్తుగా మనకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. సో మరి ఎవరు ఈ ఆటోగ్రాఫ్ల కోసం మనం ఎగబడతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలామంది పిల్లలు మా దగ్గర చదువుతున్నారు. మా ఆటోగ్రాఫ్కి మీరు వచ్చారేంటి? ఎందుకంటే మేము కేవలం ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఆటోగ్రాఫ్ స్థాయికి మేము ఎదగలేదు, అంటే గొప్ప వాళ్ళన్నమాట. సో అలాగా మీరు అందరం కూడా కేవలం ఉద్యోగులుగానా, లేకపోతే విద్యార్థులుగానో, లేకపోతే మరో దాంతో కాకుండా సమాజంకు ఉపయోగపడి సమాజం చేత బాగా గుర్తింపబడే స్థాయికి ఎదగాలని ఆయన ఆశించారన్నమాట. చూసారా, 2 పదాల్లో ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఆయన. సో అంతటి మహాత్ముడి తాలూకా వర్ధంతి రోజున ఈ కార్యక్రమ నిర్వహణ అనేది చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే మీకు తెలియాలి, ఎందుకంటే మీలో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో, ఆయనకంటే మించి ఎదిగే అవకాశం మీద ఎంతమంది ఉందో. మన దేశానికి ఉపయోగ ప్రతి రంగంలో కూడా ఏది చిన్న రంగం కాదు. మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో మీరు ఉన్నత శిఖరాలకు ఉండేటట్టుగా మీ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి. అది వ్యవసాయం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఒక రీసెర్చ్ రంగంలో అవ్వచ్చు, లేదా విద్యారంగంలో అవ్వచ్చు. మీకు నచ్చిన రంగంలో మీరే టాప్ ఉన్నట్టు మీకు ప్రయత్నించాలన్నమాట. ఆ మహాత్ములకు ఆశ కూడా అదే, మన దేశం ముందుండాలి. ఎందుకంటే అన్ని దేశాలకు మీ లైఫ్లో, మన లైఫ్లో మర్చిపోలేనటువంటి రోజు కదా. మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లల్ని గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా ఆడపిల్లల్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలండి. పిల్లలకి అందరికీ కూడా ఆశిస్సులు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు మీకు అందరికీ తెలుసు. ఆయన గురించి ఒక పేపర్ బాయ్. అయితే ఆయనది ఒక వర్డ్ నాకు చాలా ఇష్టం. విద్యార్థులందరూ కూడా కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోండి. ఏం కళలు అంటున్నారు మీరు ఈ స్టేజ్లో? కళలు కనాలి. దేనికి? నేను ఏం చదవాలి, భవిష్యత్తులో నేను ఏం అవ్వాలి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలే ఉన్నారు. మీరు ఏం కళలు కనాలి? 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతానని కళాలి, అంతే కదా. కళలు కనండి, కళలు సాకారం చేయాలంటే ఆ కళ మనకి రోజు కనిపిస్తుండాలి. దాన్ని మనం రోజు గుర్తు చేసుకోవాలి. మీ ముందు ఉండేటువంటి ఇప్పుడు ఒక లక్ష్యం ఏంటి? 10th క్లాస్ నేను మంచి మార్కులతో A+ గ్రేడ్లో పాస్ అవ్వాలి, లేదంటే 600 మార్కులకి 598 రావాలి. ఇది మీ కళ. ఆ కళల్ని కనండి, కళల్ని సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం గారు మనకి గుర్తు చేశారు. ఆయనకి కూడా చదువు అంటే చాలా ఇష్టం.
ఆయన కూడా ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి పైకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఫాదర్ ఆఫ్ మిస్సైల్స్ టెక్నాలజీ. చూసారా, ఆ మిస్సైల్స్ని కనుక్కోవడం, దాన్ని ఎన్నో ప్రయోగాలు దాని మీద చేసి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి మన భారతదేశం అంటే చాలా పెద్ద ప్రజాస్వామిక దేశం. ఎంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రెసిడెంట్ అయ్యారంటే అది చాలా గొప్ప విషయం. మీరు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే, ముందు మీరు ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలమ్మా. ఆడపిల్లలుగా చెప్తున్నాను, ఒక క్రమశిక్షణతో మీరు ఉండాలి. మీరు కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఉదయాన్నే మీరు ఎన్ని గంటలకు లేస్తారు?